మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న టిష్యూ సారీస్ 1200 లోనా తీసేసుకోవాల్సిందే ఎవరైనా. ఈ సారీ అయితే అదిరింది, బట్ కాస్ట్ చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మస్తు ఉంది. ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఏనా, అంత కాస్ట్ పెట్టి ఈ సారీ తీసుకునే బదులు ఒక 4-5 మంచి డ్రెస్సెస్ తీసుకోవచ్చు కదా అనిపించింది. 1150కి ఇంత మంచి హాఫ్ సారీసా, నిజంగా షాక్. పెళ్లి చూపులకైతే ఈ సారీ సెలెక్ట్ చేసాము అండ్ షాప్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ షాప్స్ వెంట పడ్డామన్నమాట. హలో ఫ్యామిలీ, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ ఆఫ్ జో. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మా షాపింగ్ బ్లాగ్. సో మా కో సిస్టర్ వాళ్ళ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ. సో తనైతే హాఫ్ సారీ తీసుకోవాలి అని ఫిక్స్ అయింది. నేను కూడా ఏమైనా డ్రెస్సెస్ శారీస్ ఏమైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళిపోయామన్నమాట. మాకు దగ్గరలో ఉంది ఒంగోలు, సో మేము అక్కడికే వెళ్ళాము. ఏం షాప్ చేసాము, ఏమేమి చూసాము, వాటి కాస్ట్ ఎంత ఏంటి అనేది క్లియర్ గా ఈ వీడియోలో పెట్టాను, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మా షాపింగ్ లో చూసేద్దాం. యా గైస్, ఫస్ట్ అయితే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసాం అనమాట. ఒంగోలులో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. నేను విజిట్ చేయకపోతే ఫీల్ అయిపోతారేమో అని ఇక్కడికే వచ్చేసాం. ముందైతే మా సిస్టర్ కోసం హాఫ్ సారీస్ చూస్తున్నాం అనమాట. తనైతే కలంకారీలో కావాలి అని చూస్తుంది, బట్ ఇక్కడ ఈ మోడల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి కాస్ట్ 3000 to 3500 అలా ఉన్నాయి కాస్ట్ రేంజ్. సో అట్లీస్ట్ శారీతోనే ట్రై చేద్దామని చూస్తే ఈ టిష్యూ శారీస్ అయితే అస్సలు వద్దురా బాబు అనుకున్నాము. ఇక్కడ ఈ శారీస్ మాత్రం కాస్ట్ 3000 లోపు ఉన్నాయంట. అండ్ ఈ శారీస్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ దిస్ పింక్ వన్ చాలా క్యూట్ గా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 1800 పడుతుంది. ఇది వచ్చేసి కోటా శారీస్ అంట. కాస్ట్ అయితే 1700 ఉంది. క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఈ శారీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చూడండి. కోటా శారీస్ 1700 కాస్ట్. క్లాత్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ టిష్యూ శారీ, ఇది వచ్చేసి 2000 కాస్ట్ పడుతుంది. సో టిష్యూ అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. నేనైతే టిష్యూ అంత ప్రిఫర్ చేయను. యా, ఈ సారీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కాస్ట్ వచ్చేసి 1699 పడుతుంది, 1699. క్లాత్ వర్క్ అయితే ఓకే అనిపించింది. అండ్ ఇక్కడ మొత్తం రెడీ టు వేర్ శారీస్ అనమాట, స్టిచ్డ్ బ్లౌజ్. శారీస్ మొత్తం కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఈ శారీ తీసుకున్నాను, ఎలా ఉందో చూద్దామని. ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ ఇచ్చారు, బ్లౌజ్ కంప్లీట్. శారీ ప్లెయిన్ వచ్చేసి చాలా బాగా అనిపించింది, బట్ కాస్ట్ వచ్చేసి యా గైస్ 7000. ఈ కాస్ట్ పెడితే మనం ఒక 4-5 మంచి డ్రెస్సెస్ తీసుకోవచ్చు కదా. అంత అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను పక్కకు వచ్చేసాను. అండ్ దీస్ వన్ వచ్చేసి దూపియానా సిల్క్ అంట శారీ. నాకైతే ఈ పేరు విన్నాం ఫస్ట్ టైం, బట్ బాగా అనిపించింది. 4000 కాస్ట్. ఈ శారీ అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఇలా సింగిల్ కలర్ వచ్చిన శారీస్ కి మనం డిఫరెంట్ బ్లౌజెస్ తో స్టైల్ చేయొచ్చు అనమాట. సో ఈ శారీ అయితే కాస్ట్ 1800 పడుతుంది. ఇలాంటి బ్లౌజెస్ తో పే చేస్తే అదిరిపోతుంది. అండ్ ఈ శారీస్ కూడా కాస్ట్ 1800 పడుతున్నాయి అనమాట. బట్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నాకైతే బాగానే అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా. ఈ కలర్ కూడా బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ దిస్ వన్ వైలెట్, స్కై బ్లూ, పింక్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ అన్నీ ఒకే ప్రైస్ రేంజ్ 1800 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి లెగిన్స్ సెక్షన్. నేనైతే పెద్దగా ఏం చూడలేదు. యా, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఫీమేల్ డామినేషన్ ఏనా అనిపించింది. బాగా అనిపించింది నాకైతే. చెన్నై షాపింగ్ మాల్ రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి చాలా బాగుంది అండ్ స్పేషియస్గా కూడా ఉంది. మీరు ఎవరైనా ఒంగోలు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. కలెక్షన్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. స్టోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీ వేర్ లెహెంగాస్ బాగానే అనిపించాయి నాకైతే. ఈ శారీస్ అయితే 150 రూపీస్ కాస్ట్ పడుతున్నాయి. 150 to 170 అలా ఉన్నాయన్నమాట. పెట్టుబడి శారీస్కి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వాటికైతే చాలా బాగుంటాయి. శారీస్ అయితే 250 పడుతున్నాయి అనమాట. డైలీ వేర్కి అలా బాగుంటాయి అనిపించింది. క్లాత్ కూడా బాగానే ఉంది, మెత్తగా. సో డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు, 250 కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి 225 రూపీస్ అంట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, చాలా బాగున్నాయి. అయితే బాగా నచ్చాయి. వర్త్ అనిపించింది, అంత బాగున్నాయి ఈ శారీస్ 225 రేంజ్కి. ఇంకా ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే 325 రూపీస్ పడుతున్నాయి. నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. కొంచెం క్లాసీ లుక్లో 325 రూపీస్కి అంటే ఓకే, బాగున్నాయి అనిపించింది. ఏమైనా డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలన్నా ఈ టైప్ శారీస్తో మనం ట్రై చేయొచ్చు కూడా. క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా నాకైతే బాగా అనిపించింది. ఇలాంటి శారీస్ మనం డైలీ వేర్కి కట్టుకున్నా కూడా చాలా ఫ్రీగా ఉంటాయి అండ్ క్లాసీ లుక్లో ఉంటాయి. బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ అండ్ చాలా బాగా అనిపించింది.
వీటిలోనే నాకు ఈ శారీ ఎందుకో బాగా అనిపించిందని తీసి చూసాను. బట్ బోర్డర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఆ కలర్ కానీ అది ఆ డిజైన్ కానీ అసలు నచ్చలేదు. ఈ శారీస్ అన్నీ కూడా అంతే. నాకు అవి నచ్చాయి కానీ బోర్డర్ అయితే అస్సలు నచ్చలేదు. బట్ 325 రూపీస్‌కి అయితే ఓకే అనిపించింది. నాకైతే బ్లాక్ చూడగానే ఎప్పుడైనా అలా చేతులైతే ఎళ్ళిపోతాయన్నమాట. ఎందుకో తెలీదు. సో శారీస్ అనేవి అయితే ఈ ప్రైస్ రేంజ్‌కి అయితే నాకైతే చాలా బెటర్ అనే అనిపించింది. సో మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. మీకైతే ఈ వీడియో ఎక్కడ బోర్ కొట్టకూడదనే నేను కొంచెం ఫాస్ట్‌గానే తీసుకెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి 350 కాస్ట్ పడుతున్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడొచ్చు మనం డైలీ వేర్‌కి అలా యూజ్ చేయడానికి ఇవి కూడా బానే అనిపించాయి. క్లాత్ కూడా బానే ఉంది. మనం కాకపోతే పిక్ చేసుకోవాలన్నమాట అన్నిట్లో చూసుకొని. సో ఇవి వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న టిష్యూ శారీస్ అయితే ఇవన్నీ ఇక్కడ ఈ శారీస్ వరకైతే 600-1100, 1200 ప్రైస్ రేంజ్‌లోనే ఉన్నాయంట. ఆ రేంజ్ లోపే మొత్తం ఈ శారీస్ అయితే. నాకైతే ఇవి బాగా నచ్చాయి పర్సనల్‌గా. ఈ శారీ ఏదో కొంచెం డిఫరెంట్‌గా ఉందని తీసి చూసాను. బట్ ఓకే అనిపించింది దగ్గర నుండి చూస్తే. అంత ఎఫెక్టివ్‌గా అయితే ఏం అనిపించలేదు. సో ఇక్కడ ఈ శారీస్ మొత్తం 800, 900, 1100 లోపే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి కలెక్షన్. అండ్ ఈ బ్లాక్ వన్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ బాందిని శారీస్ అయితే 800 అంట కాస్ట్. చాలా మెత్తగా బాగున్నాయి. డైలీ వేర్‌కి బాగుంటాయి. ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు అకేషనల్లీ చిన్న ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు అలా బాగుంటాయి. ఈ శారీస్ అయితే క్లాత్ అయితే పిచ్చగా నచ్చింది. బట్ కలర్ అయితే చాలా డల్ అయిపోయింది. అందుకే నేను అంత చూడలేదు. బట్ క్లాత్ మాత్రం చాలా మెత్తగా చాలా కంఫర్ట్‌గా ఉంది. ఈ శారీస్ ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ. ఈ శారీస్ ఏంటో కొంచెం డిఫరెంట్‌గా ఉంది అనైతే షేడ్ చూస్తున్నాను నేను. బానే అనిపించింది. మెత్తగానే ఉంది. క్లాత్ అయితే మెత్తగానే ఉంది. కాస్ట్ ఇవన్నీ ఇంకా ఎలాగో 800, 900, 1000 ఆ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. నేను ఒక్కొక్కటి ఇండివిడ్యువల్‌గా కాస్ట్ అయితే అడగలేదు. కిందది చూస్తే నాకైతే అచ్చం ఏదో పులి చర్మం పులితోల్లాగా అనిపించింది. బట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు. బానే అనిపిస్తాయి. మేబీ చూడాలి కడితే ఎలా ఉంటాయో. నేనైతే ఇంతవరకు చూడలేదు ఇలాంటి శారీస్ కట్టినప్పుడు లుక్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో ఇలా ఉన్నాయి ఇక్కడ శారీస్ అయితే నాకు బాగా నచ్చాయి. 800 పడుతుంది ఇక్కడ శారీ. ఈ శారీ వచ్చేసి ఓకే కదా! ఆ రేంజ్‌కి పర్లేదనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మస్తుంది నిజంగా. లైక్ మనం ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు దానికి తగ్గట్టు హెవీ శారీస్ మీదకి అండ్ సింపుల్‌గా డ్రెసెస్ మీదకి, సింపుల్ శారీస్ మీదకి అన్నిటికి సూట్ అయ్యేలాగా బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే ఇక్కడ బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఓకే బానే అనిపించాయి. ట్రెడిషనల్‌గా కొంచెం ట్రెండీగా కొంచెం పెద్దగా కావాలన్నా, చిన్నగా కావాలన్నా డిఫరెంట్ టైప్స్ అయితే బానే అనిపించాయి. ఇక్కడ మా బుడ్డోడు చూడండి ఎలా చిల్ అవుతున్నాడో. నెక్స్ట్ షాప్ శుభమస్తుకి వచ్చేసి ఇక్కడ లెహెంగాస్ చూస్తున్నాం. ఈ లెహెంగాస్ కాస్ట్ వచ్చేసి సేమ్ అండి 3000-3500 మధ్యలో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఇక్కడ కూడా ఒక 4-5 లెహెంగాస్ అయితే ట్రయల్ వేసింది మా సిస్టర్. బట్ తనకైతే నచ్చలేదు. మా బుడ్డోడైతే ఇక్కడ జోగాడ్డం నేర్చుకున్నాడు షాప్కి వచ్చేసి. ఏలో డ్రెస్ తీసుకురాకు. ఇంకా అక్కడ కూడా తనకి హాఫ్ సారీ సెట్ అవ్వలేదు. లక్కీగా ఏమైనా లక్కీ షాపింగ్ మాల్లో సెట్ అవుతుందేమో అని వచ్చేసాము లక్కీ షాపింగ్ మాల్ కన్నా. ఇక్కడ హాఫ్ సారీ కలెక్షన్ అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్ చూసి దిమ్మ తిరిగిపోయింది. 1150కి ఇంత మంచి హాఫ్ సారీసా అనిపించింది నిజంగా. చూడగానే ఒక 2500, 3000 కాస్ట్ ఆ రేంజ్ ఉంటుంది అనిపించింది. బట్ కాస్ట్ అడిగితే 1150 అని చెప్పారు. సో ఈ హాఫ్ సారీస్ కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని నాకైతే పర్సనల్గా బాగా నచ్చాయి. మా సిస్టర్ అయితే ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఇంకొంచెం గ్రాండ్గా ప్లాన్ చేసుకుంది. అందుకే మేము ఇంకా హాఫ్ సారీస్ చూస్తున్నాము. ఈ హాఫ్ సారీ వచ్చేసి 3500 అరౌండ్ అలా చెప్పినట్టున్నారు కాస్ట్. సో ఇది కూడా బాగానే అనిపించింది. చూసారు మా సిస్టర్ ఇది కూడా ఎలా ఉంది ఏంటి అనేది. బట్ తనకి ఎందుకో ఇది కూడా అంత నచ్చలేదు. ఇంకా హాఫ్ సారీస్ కూడా చూస్తున్నాం అనమాట మేము ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది నాకు. హాఫ్ సారీ బాగుంది ఇది కూడా. అండ్ తనైతే ఇది ఒకసారి ట్రై చేసింది ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి మీరు కూడా. తను అవి చూసేలోపు నేనైతే ఇలా ఒకసారి శారీస్ ఎలా ఉన్నాయో పలకరించి వద్దాము అని చెప్పేసి ఇటు వచ్చేసాను అనమాట. బట్ కాస్ట్ చూస్తే అవి నన్ను పలకరిస్తున్నట్టు అనిపించింది.
ఈ శారీ అయితే 2000 కాస్ట్ పడుతుంది. బట్ కలర్ కొంచెం ఎందుకో నాకు లైట్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఈ కలర్ అయితే అదిరిపోయిద్దనమాట. ఈ కలర్ నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. వైలెట్ అండ్ యెల్లో కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే. బట్ కాస్ట్ వచ్చేసి ఎక్కువే అనిపించిందండి. 4000 కొంచెం ఎక్కువే అనిపించింది. మా రిలేటివ్స్ ఒకళ్ళు పెళ్లి చూపుల కోసం శారీ షాపింగ్కి వచ్చారు. నేనైతే ఈ శారీయే సజెస్ట్ చేశాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి. వాళ్ళు కూడా చూసారు. ఎక్కడ చూసినా నచ్చలేదంట. వాళ్ళు కూడా 3-4 షాప్స్ తిరిగి ఇక్కడికైతే వచ్చారంట. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది. నేను తీసుకున్న శారీ అయితే 2000 పడింది. అది కొంచెం తక్కువ క్వాలిటీ ఏమో మేబీ తెలీదు. సో ఆ అక్క అయితే ఈ శారీ ట్రై చేసింది, చాలా బాగుంది. తను ఈ శారీ తీసేసుకుందని అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో ఇంకో శారీ ఉందన్నమాట. కొంచెం మారుతుంది ప్యాటర్న్ అలాగా అంతే. బట్ కాంబినేషన్ సేమ్ ఉంది. యెల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి కాస్ట్ కూడా సేమ్ అనమాట. అండ్ ఈ శారీ కూడా నాకు బాగానే అనిపించింది. బట్ కలర్ అయితే కొంచెం లైట్ అయిపోయినట్టే అనిపించిందండి. రెండు బ్లౌజ్ కానీ శారీ కలర్ కానీ కాంట్రాస్ట్ వచ్చిన, బట్ ఒక్కటి కూడా అంత బ్రైట్ కలర్ రాలేదు అని నాకు అనిపించింది. సో కాస్ట్ కూడా ఇది సేమ్ 4000 పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా షాప్స్ అన్నీ అయిపోయి ఇంకా తనకి ఎక్కడ సెట్ అవ్వక ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చేసాం ఇక్కడికి. తనైతే హాఫ్ శారీ కోసం ఫ్యాబ్రిక్ చూసుకుంటుందండి. నేనైతే ఏమైనా డ్రెస్ స్టిచ్ చేయించుకుందాము, ఏమైనా నచ్చితే ఒక్కసారి ఫస్ట్ టైం అన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రై చేద్దామని చూస్తున్నాం. బట్ మాకు అస్సలు టైం లేదండి. మా బుడ్డోడు ఆల్రెడీ ఏడుస్తున్నాడు. 8 అయిపోయింది, పొద్దున ఎప్పుడో వచ్చాము. మా బుడ్డోడు బాగా టైర్డ్ అయిపోయాడు. సో వెళ్ళిపోవాలి అన్న హడావులో ఏదో ఒకట్లే బట్ ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ఒక మెటీరియల్ అయితే తీసుకున్నాను. సో ఫైనలీ మా సిస్టర్కి అయితే ఈ హాఫ్ సారీ చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫ్యాబ్రిక్ మీటర్ 900 పడుతుంది. అలా 5 మీటర్స్ తీసుకుంది. అండ్ ఓనీ వచ్చేసి సెపరేట్గా 1000 రూపీస్ పడుతుంది. సో ఇలాగా మా షాపింగ్ అయితే జరిగిందనమాట. సో ఫైనలీ గాయస్ మా షాపింగ్ అయితే ఇలా జరిగింది. మీరు చూసారు కదా మేమేమేం పర్చేస్ చేసాము అనేది. నేనేమేం పర్చేస్ చేశాను అనేది మీకు చూపించలేదు బికాస్ అక్కడ వీడియోస్ తీయలేదు కాబట్టి. అండ్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను 2 కుర్తా సెట్స్ తీసుకున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ వైట్ కలర్. ఓకే, బాగుంది, చాలా బాగుంది. చూడండి మీరు కూడా క్లియర్గా. ఇదైతే నాకు 2000 కాస్ట్ పడింది. చున్నీ అయితే బాగా ఇచ్చారు డిజైనర్గా, చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దిస్ రెడ్ వన్. నాకు ఈ కలర్ లేదు, బాగా బ్రైట్ కలర్. అప్పుడప్పుడు ట్రై చేయాలి కదా. బట్ కాస్ట్ కూడా బాగా అనిపించింది. 1000 రూపీస్కి 3 పీస్ సెట్ కుర్తా సెట్ అంటే ఓకే అనిపించింది, అందుకే తీసుకున్నాను. బట్ ఒక్కసారి ట్రై చేశాను. ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా గుచ్చుకోవట్లేదు. చీమలు కుడుతున్నాయో ఇంకేం కుడుతున్నాయో కూడా అర్థం కాకుండా 3-4 టైమ్స్ చూసుకున్నాను, ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ మాత్రమే గుచ్చుకుంటుంది అనమాట. చూడాలి, మేబీ ఒక వాష్ అయిపోయాక ఏమైనా సెట్ అవుతుందేమో తెలీదు. సో ఇవైతే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ నేనైతే ఈ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. మీటర్ 250 పడింది. నేను స్టిచ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మీకు త్వరలోనే చూపిస్తాను. అండ్ ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో ఈ బ్లాక్ బీడ్స్ ఒకటి అండ్ నేను పెట్టుకుంది, ఈ 2 తీసుకున్నాను. నేను తీసుకునే డ్రెస్సెస్ బిల్ 3000 అయిందని చెప్పేసి ఈ హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది అండ్ నాకు బాగా నచ్చింది కూడా. అండ్ మా సిస్టర్ తీసుకున్న హాఫ్ సారీ కూడా తను స్టిచ్చింగ్ ఇచ్చేసింది. అది అయిపోయాక కూడా నేను మీకోసం ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసారు అంటే ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ అనే అనిపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఐ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.